ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోండి. మీరు కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? మీ అమ్మాయి చేత్తో ఇప్పించండి, అందరం తాగుతాం. ఏం లేదండి, మా అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఈలోపు స్నాక్స్ తింటూ ఉండండి. లలిత, నువ్వు అందరికీ కాఫీ తీసుకురా. రానివ్వండి, పర్వాలేదు, తొందరేం లేదు. మాకు నచ్చిన అమ్మాయి కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాం. మరేం తొందరలేదు, రానివ్వండి. ఏంటిది సూర్య, సడన్ గా ఈ పెళ్లి ఏర్పాట్లేంటి? ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటూ ఉండిపోతాం మధు? జీవితాంతం కలిసి బ్రతకాలని మనం ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. ఇంకా ఆలస్యం చేయడంలో అర్థం లేదు. నేను నిన్ను ప్రేమించింది నిజమే, మనం పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా వాస్తవమే. కానీ నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు సూర్య. ఆలస్యం చేస్తే నువ్వు నాకు దక్కవని భయంగా ఉంది మధు. అయినా ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డప్పుడు పెళ్లి చేసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏంటి? ప్రేమ అనేది కేవలం మనిద్దరికి సంబంధించిన విషయం, కానీ పెళ్లి అనేది 2 కుటుంబాలకే సంబంధించింది. మీ నాన్న ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు. పద్ధతులకు ప్రాణం ఇచ్చే మనిషి. మన ప్రేమ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు? అందుకని అమ్మా నాన్నలకి తెలియకుండా ఇలా పెళ్లి చేసుకోవాలా? ఇది చాలా తప్పు సూర్య. తప్పే మధు, ఇలా దొంగ పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ మన పవిత్ర ప్రేమను గెలిపించుకోవడానికి ఈ తప్పు చేయక తప్పదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు మన పెళ్లి జరగని, మన పెళ్లి విషయం పెద్దలకు ఆలస్యంగా తెలిసినా ఇబ్బంది లేదు. ఐ లవ్ యూ మధు. త్వరలోనే ఐ లవ్ యూ అని డైరెక్ట్గా నీ ముందే నిలబడి చెప్తాను. గుడిలో నిన్ను మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను మధు. మా మధుని ఎవరు చూసినా అలాగే అనిపిస్తుందిలే, ఎందుకంటే మా అక్క అతిలోక సుందరి. గుడిలో నాకు మా పిన్నికి నిన్ను కనిపించేటట్టు చేసిన ఆ అమ్మోరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అవునమ్మా, పుల్లైస్ మీకు థ్యాంక్స్ చెప్పడం కరెక్టే. నా మొక్కుబడికి ఫలితం చూపించావు. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. హలో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.